కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయపరిచేలా వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం, పార్టీ నాయకత్వం కృషితో విజయం సాధించామన్నారు. ఇదే సమయంలో 2 ఏళ్ల పనితీరును సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2 ఏళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన వారు మరో 2 ఏళ్ల తర్వాత ఎక్కడ ఉంటారో తెలియదని కామెంట్ చేశారు. అక్కడక్కడ కలుపు మొక్కలు, గంజాయి మొక్కలు ఉన్నాయన్నారు. వాటిని ఏరిపారేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గంట సమయం ఇస్తే అన్ని విషయాలను సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు వివరిస్తామన్నారు సంపత్ కుమార్. ఈరోజు ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ, పార్టీగా మీనాక్షి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ఉంది అన్నది ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైంది. 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఈ ఎన్నికల్లో విజయం సాధించినాము కదా అని చెప్పి ఏమాత్రం అదమరిచి వ్యవహరించినా ఆగమైపోతాం. ఈ మంచి వాతావరణాన్ని, ఈ సమిష్టి కృషిని ఇదే అదనుగా చేసుకొని పార్టీని, ప్రభుత్వాన్ని, అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తూ ఉన్నా. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో 2 సంవత్సరాలు పూర్తయింది. అంటే దాదాపు సగభాగం పూర్తయిపోయింది. ఎందుకంటే చివరి ఏడాది అంతా ఎన్నికల వాతావరణం ఉంటుంది కనుక 2 సంవత్సరాలు అంటే సగం టెన్యూరు, సగం సమయము అయిపోయింది. ఇప్పటి వరకు మంచిగా ఉంది.